హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ హోమ్లీ హబ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో గ్యార్మీ పండక్కి చేసుకున్న స్వీట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కడాయిలో 1 కప్పు పల్లీలను తీసుకొని బాగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిక్సీ జార్లో 1/2 చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మా అమ్మ వాళ్ళైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేవాళ్ళు. ఆ టైంలో మేమైతే తినేవాళ్ళం. ఇప్పుడు ఈ పిల్లలు అలా తినట్లేదు, అందుకని మిక్సీ పట్టి బరకగా వేస్తున్నాను. ఈ డబ్బాతో 1 డబ్బా బాస్మతి రైస్ తీసుకున్నాను. 1/2 కిలో కన్నా కొద్దిగా తక్కువ. మీరైతే బాస్మతి రైస్ ప్లేస్లో సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు. అమ్మ వాళ్ళు దాంతోనే చేసేవారు. దాన్ని శుభ్రంగా 1/2 అవర్ ముందు శుభ్రంగా కడిగి నానబెట్టి, కడిగిన బియ్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి దాంట్లో 1/2 స్పూన్ ఉప్పు వేయండి. స్వీట్ కదా, స్వీట్లో ఉప్పు తక్కువే పడుతుంది. అది పలుకులుగా వార్చుకోవాలి. కుక్కర్లో వేయచ్చా అంటారేమో, కుక్కర్లో అయితే వేయకూడదు. వార్చుకున్న తర్వాత దానిని ఆవిరికి 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి పెద్ద ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టండి. రైస్ చల్లారిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద మరో బాండీ పెట్టి దాంట్లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి, ఆ స్పూన్తో పెద్ద స్పూన్ వరకు నెయ్యి వేశాను. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత దాంట్లో 100 గ్రామ్స్ వరకు కాజు పీసెస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకోవాలి. అమ్మ వాళ్ళైతే కిస్మిస్ కూడా వేసేవాళ్ళండి. అది మేము ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలు అంత ఇష్టంగా తినడం లేదు, ఏరి పాడేస్తున్నారు. కాబట్టి నేను కిస్మిస్ వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఆ కిస్మిస్ కూడా వేసుకోండి, మీ పిల్లలు తింటారు అంటే. అందులోనే 1 గుప్పెడు పిస్తా పప్పు సన్నగా తరిగి అది కూడా వేశాను. అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి తురుమును వేసి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసి వేసుకోండి, అది మీ ఇష్టం. పిల్లలు ఎలా తింటే అలా వేసుకోండి, అది మీ ఇష్టం. అదేవిధంగా ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు షుగర్ ప్లస్ 1/2 కప్పు, 1/2 కన్నా ఎక్కువ బెల్లం తీసుకోండి. ఆ రెండింటినీ కలిపి నెయ్యున్న బాండీలో వేసి పావు లీటర్ కాచి చల్లార్చిన పాలు తీసుకొని వేయండి. తీగపాకం వచ్చే వరకు దాన్ని కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత దాంట్లో ఈ ఫుడ్ కలర్ అయితే వేశాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. తీగపాకం వచ్చిందో రాలేదా అని ఒకసారి చూశాను, రాలేదు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే వచ్చింది. ఆ టైంలో ఇలాచీ, సోంపు పౌడర్ చేసుకొని పెట్టుకున్న ఆ పౌడర్ వేసి బాగా కలపండి. తర్వాత చల్లార్చి పెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ అయినా మసూరి రైస్ అయినా వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఆవిరికి పెట్టండి. మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ చేసేవారు, అప్పుడు ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళం ఫ్రెండ్స్. అది కూడా స్వీట్స్ అంటే చాలా ఎక్కువగా తినేదాన్ని. ఇప్పుడు మా పెద్ద పాప పుట్టిన తర్వాత స్వీట్లు చాలా తగ్గించేశాను. ఇప్పుడు మా పెద్ద పాప చూడండి 10 మినిట్స్ అని చూపించడానికి చేతులు దానిపైన పెట్టింది. కొద్దిగా ఆవిరి తగలగానే అబ్బా అని అరిచింది. అప్పుడప్పుడు ఇలాంటి కోతిపిల్ల అయితే చేస్తూ ఉంటుందండి తను. తర్వాత దాంట్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, కాజు, పిస్తా, వేయించుకున్న కొబ్బరి తురుము అది కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆవిరికి ఉంచుకోవాలండి. ఆవిరి ఉంచుకున్న తర్వాత అయితే మళ్ళీ మూత తీసి 1 నిమిషం అలా కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ స్వీట్ రైస్ అయితే రెడీ. మీరు స్వీట్ రైస్ అనొచ్చు, స్వీట్ పలావ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చండి. నేనైతే పెద్దవాళ్ళు పంచడానికి 2 kgs మటన్ బిర్యానీ అయితే చేశాను. తర్వాత ఫాతియాకి రెడీగా కూర్చున్నారు మా పిల్లలు అయితే ఫాతియా చేయడానికి. తర్వాత పెద్దవాళ్ళని పంచడానికి వెళ్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.